ఏం పేరండి మీది? కేశవ. ఎక్కడి నుంచి వచ్చారు? ధర్మారం నుంచి వచ్చాను. ఓకే, ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి? ఎన్నెపూస బొక్కకు పడ్డాను, పడితే దెబ్బ తాకింది. ఓకే. ఈ దెబ్బ తాకుడు కాబట్టి పక్క సైడ్కి మొత్తం గుంజుడు, కాలు ఫర్ష్ అన్నది లేదు. ఓకే. మొత్తానికే ఈ నడుము నుంచి ఇదంతా మొత్తం గుంజుడు పెట్టింది. కరిమార్సుగా పోయినా. ఓకే. ఆపరేషన్ అన్నారు. మొదలు ఏమన్నారు, మందులతోటి కంట్రోల్ అవుతా అన్నారు. మళ్ళీ తర్వాత పోయినాక కంట్రోల్ కాదు, ఆపరేషన్ ఏడికైనా ఆపరేషన్ తప్పదే అని అన్నారు. ఓకే. అయితే ఆపరేషన్ ఎట్లా అని మళ్ళీ ఇక్కడ వేరే వాళ్ళ ద్వారా తెలిసినాక ఇక్కడికి వచ్చిన. ఓకే. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు నాకు బెటర్ అయింది. ఓకే. ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇస్తున్నారు? 15 రోజులు అయింది. 15 రోజులు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. 15 రోజులలో ఎలా అనిపిస్తుంది? 15 రోజులలో కంప్లీట్ గుంజుడు అనేది కమ్మి అయింది. ఓకే. ఈ కాలు గుంజుడు పర్ష అనేది కొంచెం ఇప్పుడు మొత్తం బెటర్ అయిపోయింది. అంతకుముందు కాలు పర్ష లేకుండే. ఓకే. మొత్తానికి ఇప్పుడు చాలా తక్కువ అయింది. ఈ పక్క గుంజుడు తక్కువ అయింది, కంట్రోల్ అయింది. ఓకే. సో ఇప్పుడు మీలాంటి ప్రాబ్లం ఇట్లా ఉంటే మీరేం చెప్తారు మరి? ఇక్కడికి రావాలి, ఇట్లాంటిది తెలియని వాళ్ళు తెలుసుకొని ఇక్కడికి వస్తే కంట్రోల్ అవుతుంది. ఓకే. బాగా మంది ఇక్కడికి వస్తారు. నేను వచ్చిన కాంచెస్గా నాకంటే ఇంకా కంట్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు. మొదలు అంటే నాది కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నది. ఓకే. అట్లా మీ పక్కన ఉన్న వాళ్ళది కూడా తక్కువ, ఇంకా నాకంటే ఫస్టే తక్కువ అయింది. మన ప్రాబ్లం బట్టి కంట్రోల్ అనేది మనలో ఉన్న ప్రాబ్లం బట్టి అవుతుంది. కొన్ని రోజులు అనేది గడుతుంది అన్నట్టుగా. కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువనే అయిపోతుంది, కొంచెం తక్కువ టైంలో అవుతుంది. నాకు ఎక్కువ ఉన్నది కాబట్టి కొంచెం ఇన్ని రోజులు పట్టింది అన్నట్టు.